హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఐటీఐ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో పూర్తి సమాచారం అనేది ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఆఫ్లైన్ ఫార్మాట్ కూడా ఉంది. పూర్తి చేసిన అప్లికేషన్ని పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఈ కేటగిరీ వరకు ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. పూర్తి సమాచారం చూద్దాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఈ లాగిన్ పీరియడ్లో చాలా వెబ్సైట్స్ మనకి ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు వీడియోస్ చూడండి. ఇక ముఖ్యమైన తేదీల వివరాలు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి May 5th ఈవినింగ్ 5 PM వరకు 5:30 PM వరకు అవకాశం ఉంది. ఇంతకుముందు డేట్ అనేది కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఈ లాక్డౌన్ పీరియడ్ కారణంగా డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఆన్లైన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని రెలవెంట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ ద్వారా మీరు పంపాల్సి ఉంటుంది. పోస్ట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి May 9th. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్, ప్రతి పోస్ట్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవడానికి లింక్ ప్రతి పోస్ట్కి విడివిడిగా ఇవ్వడం జరిగింది. వీటి యొక్క ప్రతి పోస్ట్ లింక్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, HR ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ముందుగా ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ముందుగా మనకి శాలరీ చూసుకుంటే 40,000 వరకు శాలరీ అనేది ఉంటుంది, ప్లస్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఓవరాల్గా పెర్ ఇయర్ చూసుకుంటే 8.26 per annum శాలరీ అనేది ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ CA లేదా ICWA ఫైనల్ మీరు పాస్ అయి ఉండాలి. ఇక 28 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఒకవేళ SC, ST పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే వారికి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక OBC కానీ లేకపోతే ఎక్స్-సర్వీస్మెన్ అయితే వారికి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి MBA చదివి ఉండాలి. అందులో ఫినాన్స్ స్పెషలైజేషన్ మెయిన్. సో ఈ క్వాలిఫికేషన్కి ఈక్వలెంట్ ఉన్న ఏ డిగ్రీ మీరు కంప్లీట్ చేసినా సరే, అంటే MBA ఫినాన్స్కి ఈక్వలెంట్ డిగ్రీ కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా సేమ్ అది ఏజ్ లిమిట్ 28 years. SC, ST, OBC వారికి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక శాలరీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 18,000 శాలరీ ఇస్తారు, సెకండ్ ఇయర్ 19,000. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రేడ్ 2 పే స్కేల్ అప్లై అవుతుంది. అప్పుడు శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అదర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక HR ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. సో మనకి ఈ పోస్ట్కి MBA HR మీరు కంప్లీట్ చేసి ఉండాలి, లేదా HRలో పోస్ట్ గ్రాడ్ డిగ్రీ కానీ, సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్, ముఖ్యంగా పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ HR. సో ఇది మెయిన్ క్వాలిఫికేషన్. సో వీటి కూడా సేమ్ 18,000 శాలరీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 19,000. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా సేమ్. ఇక్కడ మనకి పోస్ట్ చూసుకుంటే కనుక కొంచెం పర్సంటేజ్ ఉంది. అంటే OBC జనరల్ వారికి 60% ఇచ్చారు, SC, ST, PWD వారికి 58% ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కూడా సేమ్, అవే లిమిట్స్ ఇవి. ఇక వేకెన్సీ చూసుకుంటే మనకి రీజన్ వారీగా ఉన్నాయి. నార్థర్న్ రీజన్, సదర్న్ రీజన్. మనకి నార్త్లో ఫినాన్స్ 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఫినాన్స్ ట్రైనీ 3, HRలో 7 వేకెన్సీస్ ఉన్నాయి. మన సౌత్లో 5 వేకెన్సీస్ మన ఫినాన్స్లో ఉన్నాయి, ఫినాన్స్ స్టడీలో 5, HRలో 9 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు. మనకి గ్రేడ్ 2లో కూడా కంపెనీ చాలా బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటుగా ట్రైనీస్ ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ ట్రైనింగ్ అయితే ఉంటారో వారికి కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జనరల్ కండిషన్స్ చూద్దాం. ముఖ్యంగా ఇది ఇండియన్ నేషనల్స్ ఎవరిని అప్లై చేసుకోవచ్చు మనకి ఇందులో. SC, ST, OBC, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ కానీ, పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ, ఎక్స్-సర్వీస్మెన్. సో మీకు ఈ కేటగిరీ మీకు వర్తించాలంటే దానికి సంబంధించిన ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో ఒక సర్టిఫికేట్ అనేది మీరు అప్లికేషన్ అబౌట్ సబ్మిట్ చేయాలి, అది మ్యాండేటరీ. ఇక ఫీజు డీటెయిల్స్. మనకి ఇందులో SC, ST, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి ఫీజుని మినహాయింపు ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు. మిగతా కేటగిరీ వరకు మీరు 300 rupees ఫీజు పే చేయాలి. సో మరి ఫీజు పే చేయడానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సో పూర్తిగా మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు RTGS ద్వారా కానీ లేదా నెఫ్ట్ ద్వారా కానీ ఫీజు పే చేసుకోవచ్చు. ఆ అక్నాలజ్మెంట్ బ్యాక్ సైడ్ మీరు నేమ్ అండ్ అడ్రస్ అని రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ బట్టి సెండ్ చేయాలి. ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోండి, జెరాక్స్ తీయండి ఒకటి మొత్తం. ఇక అప్లికేషన్ పంపవలసిన అడ్రస్, అప్లికేషన్ పూర్తి చేయండి. అన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీస్ పైన సెల్ఫ్ అటెస్ట్ చేయండి. ఇది అడ్రస్. అడిషనల్ జనరల్ మేనేజర్ ITI లిమిటెడ్, రిజిస్టర్డ్ కార్పొరేట్ ఆఫీస్ ITI భవన్,
దూరవాణి నగర్, బెంగళూరు. ఈ అడ్రస్కి మీరు మే 9 లోపల చేరే విధంగా పంపాలి. సో మనకి అప్లికేషన్ పాటు ఏమేమి పంపించారో ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు ఇక్కడే. అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అంటే మీరు బ్యాంక్ ద్వారా మనీ పే చేసిన తర్వాత వచ్చే నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ ద్వారా ఆ రిసిప్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ మీ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ముఖ్యంగా 10th క్లాస్ నుంచి అన్ని కాపీస్ ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఈ చెక్ లిస్ట్ మొత్తం చెక్ చేసుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారో అవి మొత్తం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా సరే గవర్నమెంట్లో కానీ పిఎస్యూస్లో మీరు వర్క్ చేసిన వారితో కనుక ఇంటర్వ్యూ టైంకి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కరెంట్ ఎంప్లాయర్ నుంచి మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీకు క్లిక్ చేయని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా అప్లై చేయాలో పూర్తి సమాచారం ఉంటుంది. సో మీరు ఒకసారి పూర్తిగా చదువుకోండి. ఇక్కడ డేట్స్ కొంచెం మార్చి వరకు ఇచ్చారు, కాకపోతే ఎక్స్టెండ్ చేసిన డేట్ అయితే మే వరకు ఉంది మనకి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, ఈమెయిల్ చేయాలంటే ఇది ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మీకు ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు టోటల్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు, అంటే మీరు ఎన్ని మాట్లాడగలరు, ఎన్ని రాయగలరు, ఎన్ని చదవగలరు. సో 1 by 1 ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. 1 మ్యాండేటరీ ఒక లాంగ్వేజ్ అనేది. తర్వాత మీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేయాలి. సో తర్వాత ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ కాదు. ఒకవేళ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కరెంట్ ఎక్స్పీరియన్స్ కంపెనీకి సంబంధించింది 1 by 1 అలా ఎంటర్ చేసుకుంటూ రండి. ఎక్కడ పనిచేశారు, ఎప్పటి నుంచి అప్పటి వరకు, శాలరీ ఎంత, జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో మనకి గవర్నమెంట్ సంబంధించిన సెక్టర్లో మీరు ఏమైనా ఎంప్లాయ్ కాదు అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఇక్కడ మీరు రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, నార్త్కి అప్లై చేస్తున్నారా, సౌత్కి అప్లై చేస్తున్నారా అని. తర్వాత బ్యాంక్ నేమ్, ఇప్పుడు మీరు ఏ బ్యాంక్లో పే చేశారో, రిఫరెన్స్ నెంబర్స్ అన్నీ కూడా ఎంత పే చేశారు, అమౌంట్ ఎంత, ఇప్పుడు పేమెంట్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు. తర్వాత మీ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ డైమెన్షన్ ఇచ్చారు 300-350 పిక్సెల్ జేపీజీ ఫార్మాట్లో. ఆ డైమెన్షన్ ప్రకారం మీరు ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి డిక్లరేషన్ మీరు టిక్ చేసి అప్లై అంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఐటీఐ లిమిటెడ్ సంబంధించిన ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో మనకు సమయం కూడా తక్కువగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి. ఎందుకంటే మనకి పోస్ట్ ద్వారా పంపించాలి కాబట్టి ముందే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసి వెంటనే పోస్ట్కి అప్లై చేయండి. లేట్ అయిపోతుంది, లేకపోతే మనకి మే 9 వరకు అవకాశం ఇది. సో మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, జాబ్ నోటిఫికేషన్స్ గురించి సమాచారం తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.